ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. సరే, నేరుగా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదేమిటంటే భారతదేశపు ఎఫ్సిఆర్ఏ చట్టం, అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. దీనికి సంబంధించి సిబిఎన్ న్యూస్ హోస్ట్ గార్డాన్ మరియు ఆర్చ్ బిషప్ జోసెఫ్ డిసోజా మధ్య జరిగిన ఒక ఇంటెన్స్ డిబేట్ను మనం ఈరోజు విశ్లేషిద్దాం. అసలు ఆ ఇంటర్వ్యూలో వాళ్లు ఏమంటున్నారో క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంక్లిష్టమైన వాదనలను ఏ పక్షం వహించకుండా న్యూట్రల్గా అర్థం చేసుకోవడానికి ముందుగా ఈ ఎఫ్సిఆర్ఏ సవరణల చుట్టూ జరుగుతున్న చర్చ, ఆస్తుల జప్తు ఎలా జరుగుతుందనే మెకానిజమ్స్ చూద్దాం. ఆ తరువాత స్వచ్ఛంద సంస్థలపై దీని ప్రభావం ఎంత భారీగా ఉందో, అలాగే దీనిపై అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి గురించి మాట్లాడుకుందాం. రైట్, ముందుగా మొదటి పాయింట్, ఈ ఎఫ్సిఆర్ఏ సవరణల చుట్టూ జరుగుతున్న చర్చ గురించి చూద్దాం. మైనారిటీ వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చినందున ఇటీవల వాయిదా పడిన భారతదేశపు ఎఫ్సిఆర్ఏ చట్ట సవరణలపైనే ఈ సోర్స్ మెటీరియల్ అంతా ఫోకస్ చేసింది. అసలు ఈ ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి? గత 50 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిధులు భారతదేశంలోని లోకల్ ఎన్జిఓలు, స్వచ్ఛంద సంస్థలకు ఎలా చేరుతాయో ఈ చట్టమే కంట్రోల్ చేస్తూ వస్తోంది. కాని ఆర్చ్ బిషప్ డిసూజా ఏమంటున్నారంటే, ఈ మధ్య చేసిన మార్పుల వల్ల ఇది ఒక సింపుల్ రెగ్యులేషన్ లాగా కాకుండా ఒక కఠినమైన ఫారిన్ కాంట్రిబ్యూషన్ కంట్రోల్ యాక్ట్ లాగా మారిపోయిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇక్కడే అసలు కాంట్రవర్సీ మొదలైంది. ఈ కొత్త మార్పుల వల్ల వ్యవస్థలో పారదర్శకత, అంటే ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందని భారత ప్రభుత్వం చెబుతుంటే, డిసోజా గారి వాదన వేరుగా ఉంది. ఇది క్రైస్తవ సంస్థలను టార్గెట్ చేసే ఒక ఆఫీస్ ఆఫ్ క్రిస్టియన్ అఫేర్స్ లాగా తయారైందని ఆయన అంటున్నారు. అంతేకాదు, గతంలో జర్మనీలో ప్రభుత్వాలు మితిమీరి జోక్యం చేసుకున్న సంఘటనలతో ఆయన దీన్ని పోల్చటం గమనార్హం. సరే, ఇప్పుడు రెండవ విషయానికి వద్దాం. అసలు ఈ ఆస్తుల జప్తు అనేది ఎలా జరుగుతుందనే ప్రాక్టికల్ మెకానిజమ్స్ చూద్దాం. ఇంటర్వ్యూలో వారు చెప్పిందాని ప్రకారం క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఈ చట్టం ఎలా పనిచేస్తుందని వారు భావిస్తున్నారో అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ఈ ప్రాసెస్ను వారు ఒక 3 దశల ప్రక్రియగా వివరిస్తున్నారు. ఫస్ట్, సంస్థలకు లైసెన్స్ నిరాకరించడం. ఇలా జరిగినప్పుడు ప్రభుత్వం నియమించిన ఒక అధికారి ఆ సంస్థను లీగల్గా తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఇక మూడవ స్టెప్లో ఆ సంస్థ ఆస్తులను పూర్తిగా అమ్మేయడానికి లేదా సీజ్ చేయడానికి ఈ చట్టం పర్మిషన్ ఇస్తుందని వాళ్లు చెబుతున్నారు. ఇక్కడ వింటుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలిగించే ఒక పాయింట్ ఉంది. అదేంటంటే, ఒక సంస్థ దాదాపుగా స్థానిక నిధులతోనే నడుస్తున్నా సరే, వారు విదేశాల నుండి ఒక 10 రూపాయల లాంటి అతి చిన్న విరాళం తీసుకుని దానివల్ల తమ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ కోల్పోతే ఆ మొత్తం సంస్థ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోగలదని ఈ చర్చలో ప్రస్తావించారు. ఇప్పుడు మూడో విభాగానికి వెళ్దాం. ప్రధాన స్వచ్ఛంద సంస్థల మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉందో చూద్దాం. ఈ నిబంధనల వల్ల సంస్థలు ఎలా ప్రభావితం అయ్యాయి అనేదానికి సంబంధించిన హ్యూమన్ యాంగిల్ను అర్థం చేసుకోవడానికి ఇంటర్వ్యూలో కొన్ని ప్రసిద్ధ సంస్థల పేర్లను బయటపెట్టారు. ఒకసారి ఈ టైమ్లైన్ గమనించండి. గత 50 ఏళ్లుగా దాతృత్వంతో నడుస్తున్న వ్యవస్థలకు ఇప్పుడు ముప్పు వచ్చిందని డిసూజా అంటున్నారు. 5 ఏళ్ల క్రితం ఎలాంటి స్పష్టమైన కారణాలు లేకుండా కేవలం నెగటివ్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయంటూ మదర్ తెరిసా సంస్థ లైసెన్స్ను ఎలా రద్దు చేశారో ఆయన గుర్తుచేస్తున్నారు. అలాగే ఈరోజు కంపాషన్ ఇంటర్నేషనల్, వరల్డ్ విజన్ లాంటి సంస్థలు ఎలా బ్యాన్ అయ్యాయో కూడా ఆయన వివరించారు. ఇక 4వ విభాగం, అంతరాయం తీవ్రత. అసలు ఈ నిబంధనల వల్ల జనాభాపై పడుతున్న ఆరోపిత ప్రభావం ఎంత భారీగా ఉన్నో మనం ఇప్పుడు చూద్దాం. నంబర్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. డిసౌజా చెబుతున్న లెక్కల ప్రకారం బలవంతపు మతమార్పిడల ఆరోపణల కింద కంపాషన్ ఇంటర్నేషనల్ సంస్థను బ్యాన్ చేసినప్పుడు వాళ్లు చూసుకుంటున్న సుమారు 1,40,000 మంది పిల్లలు అనాథలయ్యారు. కాని ఆ పిల్లల కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ మద్దతును ఇవ్వలేదని ఆయన గట్టిగా ఆరోపిస్తున్నారు. ఇక్కడే ఈ ఇంటర్వ్యూలో వాళ్లు చెప్పిన ఒక మైండ్ బ్లోయింగ్ ఎస్టిమేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఒకవేళ ఈ సవరణ గనక చట్టంగా మారితే కనీసం 7.5 కోట్ల నుండి 10 కోట్ల మంది భారతీయులు తమకు అందాల్సిన అత్యవసర సాయాన్ని కోల్పోయే ప్రమాదముందని వాళ్లు అంచనా వేస్తున్నారు. దాట్స్ అ హ్యూజ్ నంబర్ కదా.
దశాబ్దాలుగా ఎంతోమంది సాధారణ ప్రపంచదాతలు కష్టపడి నిర్మించిన ఒక పెద్ద సేవా నెట్వర్క్ దీనివల్ల దెబ్బతింటుందని వాళ్ళంటున్నారు. అందులో చర్చ్లు, హాస్పిటల్స్, అనాథాశ్రమాలు, స్కూల్సు అన్నీ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ని డిసౌజా ఏకంగా ఒక చట్టబద్ధమైన దోపిడీగా అభివర్ణించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఫైనల్గా 5వ విభాగానికి వచ్చేద్దాం. అంతర్జాతీయ ఒత్తిడి కోసం వాళ్ళిస్తున్న పిలుపు. ఇంత జరిగిన తర్వాత అంతర్జాతీయ సమాజం ఎలా ఇంటర్ఫియర్ అవ్వాలని వాళ్లు కోరుకుంటున్నారో ఇక్కడ చూద్దాం. డిసౌజా ఇక్కడ పరస్పర మత స్వేచ్ఛ అనే ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. ప్రస్తుతం మోడీ ప్రభుత్వ హయాంలో అమెరికా, భారతదేశాల మధ్య మంచి రిలేషన్స్ ఉన్న మాట వాస్తవమే. కానీ ప్రజాస్వామ్య దేశాలు ఒకరి దేశంలో మరొకరికి సమానమైన మత స్వేచ్ఛను ఇవ్వాలని ఆయన అంటున్నారు. దీనికి రియాక్ట్ అవుతూ సిబిఎన్ హోస్టు తమ వ్యూయర్స్కి ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చారు. వెంటనే యుఎస్ సెనేటర్లను, స్టేట్ డిపార్ట్మెంట్ను కాంటాక్ట్ అవ్వాలని ఆయన కోరారు. ఎందుకంటే ఇలాంటి ఒక అన్యాయమైన జప్తు చట్టం ఉన్నప్పుడు ఇండియాను ఒక సాధారణ వాణిజ్య భాగస్వామిగా పరిగణించడం కరెక్ట్ కాదన్నది ఆయన ఉద్దేశం. ఇంటర్నేషనల్ లాస్ని బేస్ చేసుకుని హోస్ట్ ఈ ఇంటర్వ్యూను క్లోజ్ చేశారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం ప్రతి ఒక్కరికీ మనస్సాక్షి స్వేచ్ఛ, మత స్వేచ్ఛ ఉంటుందని గ్యారంటీ ఇస్తోంది. కాబట్టి ఈ ఎఫ్సిఆర్ఏ సవరణ దానికి విరుద్ధమని, ఇదొక అన్యాయమైన చట్టమని ఆయన బలంగా చెప్పారు. ఈ సోర్స్ మెటీరియల్ విశ్లేషణ అంతా చూశాక మనం చివరగా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఒక పక్క స్ట్రాంగ్ ట్రేడ్ రిలేషన్స్, మరో పక్క ఇలాంటి సెన్సిటివ్ హ్యూమన్ రైట్స్ ఆరోపణలు. ఈ రెండింటి మధ్య ఉన్న టెన్షన్ను ప్రపంచ దేశాలు ఎలా బ్యాలెన్స్ చేస్తాయి, ఈ క్లిష్టమైన సమస్యను ఎలా సాల్వ్ చేస్తాయో మనం వేచి చూడాల్సిందే.